అందరూ బయలుదేరారా? బాగా చెప్పు ఎల్లుండరు. పూజ ఎక్కడ దాకా వచ్చిందండి? ఎవరు పూజకి పర్ఫార్మెన్స్ ఎవరు? మా ఆవిడేనా? మోకాళ్ళ నొప్పులకు మందులంట. జాంపడు తిను మోకాళ్ళ తగ్గితే. నిజం. నేను ఒక డాక్టర్ చెప్తున్నాను. ఒకటే సూత్రం అండి. ఒక యోగా టీచర్గా, ఒక డాక్టర్గా ఎంతో మంది రీసెర్చ్ చేసి అనుభవంతో చెప్తున్నాను. మీరు సాయంత్రం 6 గంటలకి ఒక జాంపండు, ఒక అరటిపండు, ఒక కమలాపండు, ఒక గ్లాస్ మజ్జిగ తాగండి. 3 నెలల్లో మోకాళ్ళ నొప్పులు తగ్గకపోతే 10,000 ఫ్రీ. నీళ్ళు తాగాలి. ఇంకా బంద్. మహా ఆకలి అయితే వాటర్. బుడ్డి హాయ్ చెప్పు. ఇచ్చే తాతయ్య కావాలి. పాపకు తాతయ్య కావాలి. ఊగు తాత, నువ్వు ఊగండి. ఏం కౌరులు చెప్తున్నారు? మరి అది కూడా రెడీ చేసి బయట పెట్టే పనిగా మొత్తం సెటప్ అంతా. హలో ఒరే ఎక్కడెక్కడ ఎక్కేస్తావు? ఏయ్ పట్టుకో బాల్ పట్టుకో. ఏరా ఇంకా కొట్టకండి, సెంచరీ బ్యాట్ ఎత్తావేంట్రా నువ్వు? 3 బాల్ చైర్ వికెట్ కింద పెడదాం. ఎట్టో కొట్టు. చైర్ బ్యాక్ సైడ్ పెడితే వికెట్ లాగా ఉంటాయి. అదే నేను అంటున్నా, అటు పెట్టుకుని అటు పెట్టుకుని అనుకోండి. ఓకే డన్. చైర్ వికెట్ లాగా పెడదాం రవి. వికెట్ లాగా పెట్టేసేసి ఇక్కడ సెట్ చేద్దాం ఏదైనా ఒప్పించి. నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయావా? వికెట్ వెళ్తాంది.
పిచ్చిలో పరిగెడుతున్నాడు, పిచ్చిలో బాయ్పు. జై రెడీ. ఓ ఇట్స్ నో బాల్. కారు డిక్కీలో ఉన్నాయి అన్ని తిండి. ఇదిగో సన్వి పాప. ఏంటి పొల్లు నూరుతున్నావు నువ్వు? ఏ నూరు మళ్ళీ నూరు కర్కర్ కర్కరాను. ఏదిరా నీకేం కావాలి? ఇంకో బాల్ కావాలా? ఉందిగా ఎక్కడ ఉంది? ఈ బ్యాగ్లో ఉండేది చూడు. ఓహో మీ ఇద్దరు సరిపోతారు, చిన్న క్రికెట్ ఆడుకోండి. ఈడు కూడా ఈడ్చుకొడతారు, సరిపోద్ది. సరిపోద్ది హైట్ సరిపోద్ది. సరిపోద్ది. ఏం పూజా కార్యక్రమం అయిందా మీది? చద్దండి నీట్గా. మొత్తం ఆర్డర్లో పెట్టండి అమ్మా, ఆర్డర్లో పెట్టండి. కొట్టా. ఓ సూపర్ షాట్. ఇగో నువ్వు ఊడిసింది చాలే కానీ వేరే వాళ్ళకి కింద నుంచి ఊడుతున్నావు. లాస్ట్ బాల్. అబ్బా మొత్తానికి చీపుడితో ఒకటి తగిలిందమ్మా. మీకేంటి ఫుల్గా పెట్టినట్టుండారు ప్యాక్గా? ఏంటి మెనూ ఏంటి ఒకసారి చూపించండి. అందరు ఐటమ్స్ అన్ని క్లబ్ అయిపోయినాయి. ఫుల్ ప్లేట్ అయిపోయింది. దీంట్లో కొంచెం పెరుగు కలపాలి. అన్ని ఐటమ్స్ స్పెషల్. పచ్చడి తప్ప కన్నీ వచ్చినాయి. అందులో స్పూన్ వేసానా? విద్య కనుక నుంచి పంపించేయండి. అసలు ముందు పంపించాల్సిన సీనియర్ నీవుని తోలసాక ఇక్కడ పెట్టే కాడి నుంచి పక్కన పంపించండి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? మీరు కూడా రిలాక్స్ అవుతారా? రిలాక్స్ రిలాక్స్. ఓడి బుడ్డు టుటు సన్వి పాప ఓజో లేచావు. ఎక్కడికి వెళ్తున్నావే? అచ్చో మళ్ళీ పడ్డావు.
టొట్టో క్యాప్చర్ చేయమా ఫోటోలు చాయ్ ఇవే పని పట్టుకున్నావు కదా వచ్చా ఎన్ని టికెట్స్ మొత్తం మధ్యలో నెంబర్ అంటారు ఏ నానా ఇంకా స్టార్ట్ చేయలేదు గేమ్ ఏమైనా వచ్చిందా పాప నీకు 363 7373 7777 చాలా రోజులు అదే కోసం స్లో ఎక్కుతున్నారు స్పీడ్ పోమండి చేసే పని బాబీ ఊపు అంటే అక్కడికి వెళ్ళి పడేది వెనకాల ఏదో చేశారు కదా కనపడలేదు నీటిలో పర్ఫామ్ చేయాలి. అంటే ఇందాక ట్రైల్ వేసాం మేము, మీరు రియల్గా ఏమైనా చేస్తా అంటే ట్రైల్ వేయండి. అనండి ఆపండి బాబా. నేచురల్ కాటన్ అసలు అంటే నేచురల్ కాటన్ అంటే కాటనే, ఆ కాటన్ ఇంకా ఆ చెట్టు పవిడి పత్తి ఇంక ఇది అక్కడ కోసుకొచ్చావా తోటలో? ఇదే రియల్ కాటన్, దీన్ని తీసుకొచ్చి చేస్తారు దూదులు అన్నీ. నాకు అదొక్కటే విడిగా తింటాం ఇష్టం. అయ్యో వద్దులే అట్లాంటి సెంటిమెంట్లు ఏమి ఉండవులే, లాగిచ్చు కానీ నీ పన్ను కానీ కుమ్ము. పెట్టుకో ఇక్కడ పెట్టుకోవటానికి ఉంటుంది అనువుగా. ఎక్కడి దాకా వచ్చింది ప్రోగ్రాము? నూనె కాగేదాకా వచ్చిందా? ఏదో వేసినట్టు ఉన్నారుగా.
తోపు కూడా మనకి మొత్తం ఆ భూమి కేసేస్తాం ఈ పిండి అయ్యేవారు 2 ఫింగర్స్ అట్లా తెచ్చుకుంటాం ఏంటి ఇద్దరే చేద్దాం అయిపోయింది అయిపోయింది రే అయిపోయింది. నీకు ఎరిగించాడమ్మా ఎందుకు మొత్తం పోసాయి ఇంటికాడ పనికిరా పోసాయి ఎక్కువ అది కంటేనే ఉల్లిపాయతో ఉన్న పొడినే బాగుంటది. ఉల్లిపాయ పకోడీకి శనగపిండి కన్నా శనగపిండికి ఎప్పుడు పకోడీ ఉల్లిపాయ పకోడీకి ఉల్లిపాయ ఎక్కువ కావాలి. శనగపిండి ఇంత వాటర్ కావాలి. ఇప్పుడు చికెన్ పకోడీ పట్టి 17 పడతలా అట్లా. లక్ష్మి ఏంటి ఆట ఆడుకుంటున్నావు ఏంటి అక్కడ? మెత్తబడిపోయింది అంటే చిన్న చిన్నది రాకెట్లు వేయాలి. ఒకసారి లేపు. పట్టేసింది. అమ్మా మీరు అటు వెళ్ళండి. అది ఎలాగో మన ప్లేట్ ప్లేట్లన్నీ రెడీగా ఉన్నాయమ్మా. పకోడీ కోసం వెయిటింగ్. వచ్చి వేసేసుకోండి. కమాన్ అటాక్. కాళ్ళతో తయ్యకూడదు. అస్సలు కాల్సలా పట్టుకోండి. అట్టాక్ పట్టుకోండి. చల్లగా ఉండే పట్టుకోండి. చల్లగా ఉన్నాయా? రావట్లేదే. సెకండ్ షిఫ్ట్ వస్తారులే, వాళ్ళే వస్తారులే, వచ్చేయండి. సన్వి పాప నీకేం పెట్టలేదా? పప్ప పెట్టలేదా? నమస్తే చెప్పు. నమస్తే. ఆర్డర్ పెట్టింది ఆరిపోయేది ఇంకెందుకు, తర్వాత వెలిగించుకుందాం మళ్ళీ. అది రాయి జారిపోయింది. తర్వాత లక్ష్మి, ఏంటి లక్ష్మి ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళ కారణం ఏంటి? పకోడియా? వీడియో కోసం బాటి మీరు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి పొయ్యి దగ్గర ఉంటే తింటే నాకు ఫైర్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ రాకెట్. ఏ బొడ్డాడ నువ్వేనా చేసిన పని?